సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇవాళ మాట్లాడుతున్నాం ఫ్రీ ఫైర్. నేను మీ వర్ష చౌదరి, మీరు చూస్తున్న బీస్ట్ ఎక్స్ గేమ్ అనమాట. సో ఇవాళ మనం 1v2 అయితే ఆడుతున్నాం. అండ్ ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టేసాం 1v2లో. ఆ షిట్ ఫోన్ లాగ్ అవుతుంది మచ్చా, ప్యాక్ వేసుకోదు. ఫోన్ బాగా లాగ్ అవుతుంది. ఆహా, ఇవి వస్తున్నాయి. మన ఇండియా మ్యాచ్లో నేను సరిగ్గా చూడంటే ఇంకా ఆస్ట్రేలియా వెనకాల వచ్చి చూసారు, కొట్టేశారు. కసి తీర్చుకున్నాడు. ఫస్ట్ రౌండ్ కొట్టే నేను అమౌంట్ వేసాను, అందుకని అంత కసి. చూద్దాం ఎన్ని రౌండ్లు కొడతారో చూద్దాం, నేను కూడా చూస్తా. సో ఇప్పుడు మనమైతే డెజర్ట్ ఈగల్, ఉప్పెకర్ అండ్ యూఎంపీ అయితే తీసుకుందాం. అండ్ గ్లోవల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరు గ్లోవల్స్ తీసుకోపోయినా కానీ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ కొట్టామనుకో అదే అంటే మా దగ్గర గ్లోవల్స్ లేవు, నువ్వు గ్లోవల్స్ పెట్టుకుని కొట్టేసావు, గ్లోవల్స్ ఇవ్వకుండా ఎవడేం కొడతాడు ఇది అంటారు ఓపెన్లో. Emotional damage. మనకి ఎందుకు అంత. సో గ్లోవల్స్ పెట్టుకున్నాం. నేను లోపల ఫైర్ తీసుకున్నా. సో వాళ్ళు వస్తారా లోపలికి? ఓకే, టుంగ్ సహూర్ ఎవరో కాదు, మన ఈగల్ వైట్, అదే అక్కి. అండ్ ఇతను షణ్ముఖ్ సాయి అని చెప్పి కొత్త యూట్యూబర్ అన్నమాట. బయటిగా గెస్ ఫేర్ కొడతా, బయటిగా మీరు రాలే, నేను వస్తావా? వచ్చాడు, నేను ఏవి పట్టుకున్నా. కాకపోతే ఇంకేదైనా కనపట్టుకోవాలంటే అయిపోతే. ఓహో, ఏడున్నా వాతావరణం, నేను ఇంకా ఎత్తుక్కున్నా గేస్ లోపల. సో ఈడ బయటిరాడు. అండ్ గిల్ట్రేల్స్ వీడియో ఆల్రెడీ అఖిల్ పోస్ట్ చేసినట్టు ఉన్నాడు. సో మీరే అదే చెక్ చేసుకోండి. నేనైతే గిల్ట్రేల్స్ వీడియో పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే నా దాన్ని డిలీట్ అయిపోయింది గేస్. స్టోరేజ్ ఎక్కువ డిలీట్ అయిపోయింది, మనం కూడా ఏం చేయలేం. సో నేను వదిలేసా. వచ్చాడు ఈడికి ఉంటుంది రమ్మ. అది పడ్డది, 2 బుల్లెట్లు పడ్డాయి. అందుకనే మనోడు గ్లో ప్యాక్ వేయడం కూడా రావట్లేదు మచ్చ. ప్యాక్ వేయగలడు కానీ నన్ను ఆడించడానికి. నేను ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు చూద్దామని నేను ఎటుంటే అటు గ్లో వేస్తాను చూడండి. నేను అందుకని ఇటు ఆగాను. బయటకు వచ్చి ఇటు లాగాడంటే మళ్ళీ అయిపోయింది నా పని. డెసర్ట్తో కొడదాం. మూమెంట్ వేస్తుంటే ఫోన్ లాగైపోతుంది. ఇందుకే బ్రో నా మూమెంట్ ఇవ్వబుద్ది కదా యాక్చువల్గా. అమ్మో బ్రో, మినీ హార్ట్ అటాక్ వచ్చింది బ్రో. వాడు అక్కడే ఉన్నాడు. నేను ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకున్నాను, నాకు ఫుట్ స్టెప్స్ రావట్లా మళ్ళీ. అందుకని అర్థం కాలేదు బ్రో వాడు అక్కడ ఉన్నాడని. అమ్మో జోన్లో అయిపోతాం. గ్లోవల్ తీయాలి. ఇంచు నేను గ్లోవల్ తీయడం ఇంచు లేట్ అయినా చచ్చిపోయినా నేను. ఓకే జోన్లో ఎవరో నాక్ అయ్యారు. ఓకే, ఏగా వైట్ అయితే జోన్లో నాక్ అయిపోయాడు. అండ్ ఓటి అంకమ్మ సోనియా వద్దు, బయటికి వెళ్ళొద్దు. నైస్. సాయి 35 కూడా మనం గెస్ ఫేర్ అయితే కొట్టేసాం అన్నమాట. సో హ్యాష్ ఓపెన్ ద చాట్ గేస్, హ్యాష్ ఓపెన్ ద కామెంట్స్. ఫస్ట్ రౌండ్ కొట్టాము బ్రో. నేను అది ఎందుకు రికార్డ్ చేయలేదా అని చెప్పి అనిపిస్తుంది. రికార్డ్ చేసినా బాగుండేది. సరే నెక్స్ట్ ఇంకా రికార్డ్ చేస్తున్నాం కదా. అండ్ ఈ క్లిప్ది కూడా నేను కొంచెం తగ్గించాలి, FPS బిట్రేట్ అవి తగ్గించాలి. ఎందుకంటే ఫోన్ ఈజీగా లాగ్ అయిపోతుంది. నేను స్మూత్లో పెట్టుకొని ఆడుతున్నాను ఇంకా ఫోన్ గేమ్ గ్రాఫిక్స్. అయినా కానీ లాగ్ అవుతుందంటే మొబైల్ కష్టం చాలామందికి తెలుసు, మిడిల్ క్లాస్ గేమర్స్కి. సో ఇప్పుడు ఆ మాట్లాడొద్దు, వెళ్ళి 1v2 కొడదాం. 1v2 వెళ్ళాం, కొట్టిన తర్వాత మాట్లాడుకుందాం మనం. స్కోప్ హెడ్ షాట్ ట్రై చేసాం, పర్లేదు. సో బయటికి అయితే రాట్లా, బయటికి రారు గేసి నాకు తెలుసుగా. 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఎవడో బయటికి రాడు. బయటికి వచ్చారంటే ఓకే వచ్చాడు, మిస్ అయింది. కాకపోతే అసలు కనెక్ట్ అయ్యుంటే అయిపోయేది. బ్రో ఈ వీడియో మీద ఒక రీల్ చేయొచ్చు బ్రో, మొన్న బాగా ట్రెండింగ్ అవుతుంది. ఓకే ఇక్కడ ఉన్నాడు, కొట్టేసాం. నైస్. అదే ఆకాశం తాకాలి అని ఉందా, అది ఆ లైన్ పెట్టుకొని మనం డ్రాగ్ హెడ్ షాట్ ఇచ్చినప్పుడు ఆకాశంలో పోయినప్పుడు అక్కడే పాస్ చేసుకుని లిరిక్స్ పెట్టుకుందాం. అదే చేద్దాం రేపటి ఇంకా. అంటే ఆ రీల్ అదే రీల్ని పద్దాకులు పోస్ట్ చేయడం కాదు, లైక్ అలాంటి రీల్స్ చేద్దాం. నేను గెస్ ఫేర్ కొడదాం అని చెప్పి అవుతున్నా. గెస్ ఫేర్ ఏమో నాకు ఇది అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. ఇతనేమో పద్దాకులు కొట్టి మరి గ్లోవల్ వేస్తున్నాడు. నేను ఇప్పుడు గ్లోవల్ అయిపోయి ఉంటే అయిపోయేవాడిని బ్రో. 3 bullets ఆడదామని అవుతుంది కానీ అతను స్పామ్ దిమ్ముతాడు, నాకు స్పామ్ దిమ్మను పత్తి. ఇప్పుడు 2 bullets ఆడా. 36 నుండి 34కి వచ్చినాయి బుల్లెట్స్. మీరే కావాలంటే చెక్ చేసుకోండి. సో 2 bullets ఆడా, అది కూడా గెస్ ఫేర్ ఆడా.
మామూలుగానే ఇచ్చి పడేసాం. బ్రో ఇమోట్లు మళ్ళీ వేస్తే ఫీల్ అవుతారని కానీ, లేకపోతే నేను ఇమోట్లు వేద్దామని అనుకున్నా బ్రో. ఫీల్ అవుతారు కాకపోతే మమ్మల్ని కొట్టి ఇమోట్లు వేసి అంత పెద్దోడు అయిపోయాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పీసీలో ఒకసారి డౌన్లోడ్ చేశాను. దాదాపు చాలా రోజులు చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను 4 years బ్యాకే ఏమో పీసీలో డౌన్లోడ్ చేశాను గెస్ట్ అకౌంట్. అండ్ దాని తర్వాత డిలీట్ చేస్తాను కూడా పీసీలో కూడా. నాకు పీసీ బాగా లాగ్ అయిపోయిందని మా అన్నయ్య అప్పుడు చెప్పాడు. సో ఇలా నేను అకౌంట్ డిలీట్ చేసుకున్నాను, నా అకౌంట్ ఇస్తాను అన్నాడు. నేను డిలీట్ చేసేసరికి అన్న కూడా అకౌంట్ ఇవ్వలేదు. అన్న అకౌంట్ ఇచ్చినా బాగుండేది. 6 years old 5 years old అని చెప్పి ఉండేది. దాన్ని పట్టుకొని ఫ్లెక్స్ చేసేవాళ్ళు మామూలుగా కాదు. సో మొబైల్లో ఇంకా గేమ్ ప్లే రాలేదు. మొబైల్లో గేమ్ ప్లే రావాలి యాక్చువల్గా. సో అఖిల్ ఇటు ఉన్నాడు అనుకుంటున్నా. ఇట్లా లేడు బ్రో వాడు. కొట్టుంటే డబల్ టేక్ డౌన్ అయ్యేది కదా అఖిల్. అందుకని ఈ రౌండ్ అది ఎక్కడే ఎత్తుకుండా అతను అసలు స్ట్రైట్గా అటు రాకూడదు ఎప్పుడు. తెలుసుకో ఇంకా రేపటి నుండి. అఖిల్ గడికి ఎంపీ అట్లా ఈయన నన్ను జోన్లో ప్యాక్ చేద్దామని చెప్పి బాగా ట్రై చేస్తున్నాడు. కానీ ఈ జోన్ ప్యాకింగ్ అవ్వదు. బ్రో వాడు ఎక్కడున్నాడు బ్రో? నేను ఎప్పుడే అటు వెళ్ళి చూసా కదా. నాకు కనపడకుండా ఎలిమినేట్ అట్ట. ఓకే అది డ్యామేజ్ పట్టది. మనోడు ఇప్పుడు సైలెంట్గా హీల్ వేసుకుంటాడు. హీల్ కూడా వేసుకోవాలా? డైరెక్ట్ లైక్ మీదకి వచ్చాడు. చూద్దాం గైస్ వీడు కొట్టగలుగుతాడు మనం. ఈడేంటి బ్రో గ్లోవల్ బ్రేక్ చేయకూడదు అనుకుంటా. దీనిలో అటు సైడ్ చెక్ ఉంటుంది, అది ఎక్కుదాం బ్రో. వీడికి ప్యాక్ వేస్తే గ్లోవల్ ఎట్లా తీయాలో తెలియదా? వీడి గ్లోవల్ బాగా కొట్టుకుంటున్నాడు. అదే ఇంత ఈజీగా పగలదు. నేను కొడదాం అంటేనా మళ్ళీ రూల్స్ బ్రేక్ చేశాను అంటారు. ఏం చేద్దాం గైస్? ఇటుండి ఎక్కి ట్రై చేద్దాం కొట్టడానికి. లేదు ఎక్కడానికి లేదు రాట్లా. బ్రో ఆల్రెడీ వాడికి 137 డ్యామేజ్ ఇచ్చేటండు. బ్రో వాడికి గ్లోవల్ బ్రేక్ ఆడైనా కొడతా బ్రో. మళ్ళీ ఎందుకు వాడికి అనిపించట్లా. ఎలిమినేటెడ్. ఒక రౌండ్ వస్తానే వచ్చింది. మొత్తాన్ని రౌండ్ వచ్చింది బ్రో. నేను ఒక్క కిల్ కూడా కొట్టలేదు ఈ రౌండ్లో. అసలు రౌండ్ వేస్ట్ అయిపోయింది. సరే ఈ రౌండ్ కొడదాం. ఈ రౌండ్ 2 కిల్లు కొడదాం. ఏం మనకి ఏమంత తక్కువ. 1లో పెట్టి కొడితే కేసి ఇలానే అబ్బో పెచ్చ కామెడీ ఉంటుంది అసలు. ఛాలెంజ్ చేశారు బ్రో ఇందాక లాబీలో ఉంటే, నువ్వు కొట్టలేవు దాదాపు ఉంటే చూసుకుందాం అది ఇది అని. సో అందుకే మరీ ఎక్కువ గేమ్లే పెట్టట్లేదు. అమ్మో వచ్చాడు ఈ ఆన్లైన్లోకి. మనం సేఫ్గా అయిపోవాలి. ఇది కూడా వచ్చాడు. కనెక్ట్ అవ్వట్లేదు మచ్చా బుల్లెట్స్. ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వాలి వాడికి. ఇన్వర్టర్ గ్లోవల్ పడింది. అది అప్డేట్ ఓకే. ఒక్క నిమిషం గైస్. ఓకే ఈయన్ని కూడా ఫుల్ కిల్ చేసుకుందాం. ఇన్వర్టర్ గ్లోవల్ అప్డేట్ తీస్తాను అనుకున్నాం మచ్చల్ని ఇంకా, బట్ పడింది. నేను యూఎంపీతో వన్ టైప్ కొడదాం అనుకున్నాను చూడు వాడిని. ఎందుకంటే బ్రో వాడు బయటకు వస్తే కొంచెం జాగ్రత్తగా ఆడాలి మచ్చా. ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడాలి వాడు బయటకు వస్తే. ఆన్లైన్లోకి వస్తే. ఎందుకంటే వాడికి గట్టికి కొడతాడు. వాడు గుడ్ ఇట్లా షార్ట్లైనా కొడతాడు. ఓకే వెళ్ళిపోతున్నాడు. మనోడు కొట్లో ఉంటాడు కదా, అందుకని నేను కొట్టను. నా బోర్ కొడితే తప్ప. వచ్చాడా? రాలేదు. ఈ మోట్లో ఈ డౌన్లోడ్లో ఉన్నాయో లేవో పాపం. ఉన్నాడు ఆన్లైన్లో ఉన్నాడు అనుకున్నా బ్రో వాడు. నాకు తెలిసి వాడు కొట్లో బేరం చేస్తున్నాడు, బట్ ఆన్లైన్లో ఉన్నాడు. ఎందుకంటే ఆఫ్లైన్లో వెళ్తే అది ఏఎఫ్కే అని ఆడిద్ది కదా. నాకు డౌట్ కొడుతుంది ఆన్లైన్లో ఉన్నాడు ఆఫ్లైన్లో ఉన్నాడు అని. ఫస్ట్ రారా బాబు రే, ఎంతసేపు రా. అమ్మయ్య జోన్ కూడా అట్టే ఉందని. అంటే ఎక్కువ నాకు ఓకే ఫైట్ చేయడానికి. వచ్చాడు ఆన్లైన్లోకి. వచ్చా లేవు. నేను కొట్టట్లేదు బ్రో, లేకపోతే కొట్టేసాను బట్టి. జోన్కి వెళ్దాం. ఓకే వచ్చాడు.
మనం రష్ కొడతాం, మామూలు కొడదాం అంతే. హెల్మెట్ పగిలిపోయింది, అది హెల్మెట్ పగిలిపోయింది. ఇప్పుడు కొడితే చచ్చిపోతాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే నేను బయటకు వచ్చింది ఎగురుతున్నా బ్రో, నేను అదే మిస్టేక్ చేస్తున్నా పద్దాకులు. ఓకే ఓకే, బయటకు వచ్చి ఎగిరే మిస్టేక్ చేయకుండా ఉంటే ఈ పాటికి కొంచెం బాగానే ఆడేవాడిని బ్రో. ఆ ఒక్క రౌండ్ కూడా వెళ్ళేది కాదు. చెప్పాను గుడ్డిట్లైనా కొడతాడు షార్ట్ రేంజ్లో. నేను సిటప్ గ్లో వేద్దాం అని చెప్పి కూర్చుంటే ఆడు తప్పని లాగాడు బ్రో. అంత షార్ట్ రేంజ్లో నాకు కూడా కనెక్ట్ అవ్వదు అప్పుడప్పుడు. నేను కావాలని కనెక్ట్ చేస్తాను, ఇంకా షార్ట్ రేంజ్లో కనెక్ట్ చేయాలనుకుంటే కనెక్ట్ అవ్వదు. కానీ గుడ్డెట్లో మాత్రం బాగా పడతాయి షార్ట్ రేంజ్లో. షార్ట్ రేంజ్లో నేను ఎక్కువ కొట్టేది గెస్ ఫైర్ ఒకటి బాగా కొడతాను. 6 కిల్లులు, నేను 4 వాళ్ళ 2 స్కోర్. చూద్దాం బ్రో చూద్దాం. ఫస్ట్ రౌండ్ నేను ఎందుకు రికార్డ్ చేయలేదు అనిపిస్తుంది బ్రో. ఫస్ట్ రౌండ్ చాలా బాగా ఆడే బ్రో, అగ్రెసివ్నెస్ ఆడే బాగా. ఈ పైలిపోతుంది నాకు తెలిసి. షిట్ ఆడే పక్కన కొట్టేసాడు. పక్కన నుండి వచ్చి కొంటామేమో, అయినా ఏమో కనిపెట్టుకున్నారు వీళ్ళు చేతుల్లో. నేను చెక్ చేయాలి, లేకపోతే అడిగేవాడిని కాదు. నా విషెస్ ఫుల్ అయిపోయింది. ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోవాలి బయటికి వెళ్ళంగానే. 2 ఎంపీలు నాకేంది కదా. ఓ షిట్ మ్యాన్, నేను అవి కూడా కొనుక్కోరా, లైక్ ఆర్మర్స్ ఏం కొనుక్కోరా. చూద్దాం మచ్చ, ఈ మ్యాచ్ అయినా కొట్టడానికి ట్రై చేస్తాం మచ్చ. నేను అలా 3లో పెట్టినా కొడదాం మచ్చ. మరి దారుణంగా కమ్బ్యాక్ ఇచ్చి కూడా, వాళ్ళు కమ్బ్యాక్ ఇస్తే మాత్రం అమ్మో పరువు పోద్ది. మళ్ళీ అంటారు 4 రౌండ్లు మాకన్నా ముందు కొట్టామని. ఓకే ఓకే, జాగ్రత్త అమ్మా. జిమ్ షాట్ కొడదాం, వద్దులే. వచ్చారు. సో ఫస్ట్ మాత్రం మేనేజ్ చేద్దాం, మనం కొట్టద్దని కాదు, కొడుతూ మేనేజ్ చేద్దాం. వాళ్ళకి డౌట్ రానికూడదు అన్నమాట. అసలు ఫస్ట్ వాళ్ళకి అర్థం కాకూడదు మనం ఎటు వెళ్ళాము. వాళ్ళు అటే ఎత్తుక్కుంటూ ఉంటారు నాకు తెలిసి. నేను ఎప్పుడు వెళ్ళి అఖిల్ గ్లోవల్ అంకల్ దక్కుంటా, అఖిల్ గ్లోవల్ చేసేదా కనపడినా నేను. వచ్చాడు, చెప్పాను కన్ఫ్యూజ్ చేసి కొడితే ఎవడైనా పడతాడని. ఇంకా 93 కొట్టాం. అఖిల్ ఫుల్ కిల్ చేసుకోవాలి. నైస్. కన్ఫ్యూజ్ చేసి కొడితే ఎవడైనా పడతాడు వచ్చా. వద్దు ఇప్పుడు ఎక్స్ట్రా వద్దు. ఓపెన్ ఇస్తే వాడు కొట్టేస్తాడు, వాడు లాగుతాడు, బాగా డ్రాగ్ అవుతాడు వాడు. ఆడి గురించి నాకు తెలుసు. నేను ఇప్పెక్కడ తీయాల్సి వచ్చింది. ఇప్పెక్కడ తీస్తే ఒకటి ఇంకా ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లేదు కదా. యూఎంపీ అనవసరం తీసా. ఒకటి కనెక్ట్ అయిందా, సారీ యూఎంపీ అన్నాను కదా. వీడు బయటికి రాడు బ్రో, నాకు కనెక్ట్ అయ్యి సావదు కరెక్ట్ టైంకి బ్రో. అందరికీ కనెక్ట్ అవుతాయి, నా ఫ్రెండ్స్కి ఎందుకు కనెక్ట్ అవుతాయి కూడా. అది నైస్. నువ్వు ఎన్ని కొట్టుకోకూడదు కదా, లేకపోతే ఆడ సోనియా పెట్టుకున్నాడు తగ్గ. నాకు సోనియా అసలు నచ్చదు. రిన్నెమ్ విలేజ్. నాకు ఇందులో చాలా వీక్ పాయింట్స్ ఉంటాయి. కావాలంటే పోయి అఖిల్ గడి గిల్ రైల్స్ వీడియో వేసుకోండి. జోన్లో ఇరికించాం నన్ను. అంటే వాళ్ళు ఇరికించలేదు, బట్ లాస్ట్ జోన్ వచ్చేదాకా ఫైట్ చేశారు. అబ్బా మంచిగా మాట్లాడలేదని ఏమనుకోవద్దు. నాకు మాట్లాడడం ఇంకే విషయాలు. ఓకే వచ్చాడు మిస్ బ్రో. నాకు ఇద్దరి మీదకి ఏం కనెక్ట్ అయిపోయింది. ఫస్ట్ అఖిల్గడి మీద కనెక్ట్ అయింది. ఫోన్ ఇప్పుడు లాగ్ అవుతుంది. ఒకటి ఇంకా గ్లోవల్ అక్కడ పడింది ఏంట్రా. ఫస్ట్ కింద దూకేద్దాం బ్రో, అటు వెళ్ళిపోదాం బ్రో మనకి. ఓ షిట్, ఒకటి ఇంకా ఇద్దరు దూకేశారు, ఇద్దరు కింద దూకేశారు. నేను దగ్గర గ్లోవల్ వేసుకో. ఒకటి ఇంకా వీడు ఇటు ఎప్పుడు వచ్చాడు. ఇటు నుండి వెళ్ళాం కదా. షిట్, వెళ్ళలేకపోతే మనమే దారి క్రియేట్ చేసుకున్నాం. ఇలా ప్లాన్ అర్థమైంది వేసినాక. నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఒక లాంగ్ ఒక షార్ట్ వస్తారు నాకు తెలిసి. ఇంకా చూసారా అఖిల్ గడు లాంగ్ ఉండంటే ఈ షముక్ గడు షార్ట్కి వస్తున్నాడు.
కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను షార్ట్లో బాగా ఆడతాను, లాంగ్ రేంజ్ ఓన్లీ పట్టించుకుంటాను. నాకు లాంగ్ రేంజ్ ఓన్లీ కవర్ చేసుకోవడం తెలియదు. సో ఎలానో ఓకే 77 పడింది. కానీ వరుసగా రెడ్లు పడాలంటే పడట్లేదు. ఓ ఇడి కొట్టాడు యూఎంపీతో. బ్రో వీళ్ళకి యూఎంపీ వాడద్దని చెప్పాలి. ఓ అమ్మ ఇంచు మిస్ లేకపోతే అయిపోయి ఉండేవాడు నకిల్ చేతిలో. ఏందో ఇవాళ నాకు హెల్మెట్ ఎక్కడ కొట్టాడు అవట్ రోడ్. బ్రో నాకు పడట్లేదు, వాళ్ళకి ఎలా పడుతున్నాయి బ్రో యూఎంపీ అంత బాగా. ఓ షిట్, అరే గ్లోది సేమ్ జోన్లో అయిపోయా. ఛ ఈడు చూడు ఇంకా షార్ట్ రేంజ్ గెలవంటే వాడదాం గైస్. ఇంకే తప్ప మనం మీకు ఎదులేదు, వద్దులే 30 తీసుకుందాం. వేస్ట్ షార్ట్ రేంజ్కి వెళ్ళి M1 ఎడిట్స్ అంత వాళ్ళు దింపారంటే ఇద్దరు కలిసి. నాకు M1 ఎడిట్స్ కనెక్ట్ అవ్వకపోతే అందులో కూడా M1 ఎడిట్స్ దాదాపు హాఫ్ బుల్లెట్స్ ఎక్కువ అయిపోతాయి. హాఫ్ బుల్లెట్స్ కనెక్ట్ అయినా కానీ వాళ్ళు టెన్షన్ తీసుకోవాలన్నమాట ఫస్ట్. నేనైతే టెన్షన్ తీసుకుంటా, అదే నా ప్రాబ్లం. ఇప్పుడు తగిలింది బ్రో వాళ్ళకి, అది నైస్. ఓ బ్రో రివైవ్ ఇచ్చుకుంటున్నారా? రే రివైవ్లు రేవురా రే. ఒరే నాయన రివైవ్స్ లేవురా. అరే గ్లోవల్ బ్రేక్ చేయకూడదు కానీ బ్రేక్ చేద్దాం. వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు రూల్స్. అరే రివైవ్స్ లేవురా. అరే మీకు ఉంట తాగండ్రా. అది అయిపోయాడు అకిరీడు. నైస్. హ్యాష్ట్యాగ్ ఓపెన్ స్టార్ట్ చేసి సోనియా ఆడతారు. మళ్ళీ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, రివైవ్ ఇచ్చుకుంటున్నారు. 1v2 నేను 4లో పెట్టి కొడుతున్నందుకు ఎన్ని డ్రామాలు రా మీకు. మిమ్మల్ని స్ప్రే చేసి చంపడంలో తప్పు లేదురా, నిజం చెప్తున్నా బ్రో. ఇటు వెళ్దాం అటే వస్తారు ఇద్దరు. మళ్ళీ ఇటే నేనేం చేయాలి అసలు. ఈ రౌండ్ బ్రో ఇంకా ఒక్కటి మ్యాచ్ పాయింట్ కాబట్టి స్ట్రాటజీ యూజ్ చేస్తారు వాళ్ళు. మామూలు కాదు వాళ్ళ స్టాట్స్, నేను చెప్తాను వాళ్ళ స్టాటిస్టిక్స్. చూడండి ఇప్పుడు నేను ఇటు వస్తున్నా, అఖిల్ ఒక్కడే కనబడ్డాడు చూడండి. నాకు తెలిసి వాడు షిమ్ముగడ్ లాంగ్ రేంజ్కి ఇటు వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే అక్కడ చూసారా పైన మనకి డ్రాప్ పడింది కదా, అక్కడికి వెళ్ళిపోయాడు షిమ్ముగడ్ లాంగ్ రేంజ్కి. అది అఖిల్ గాడి ఇట్లా నాక్ చేయాలి అఖిల్ గాడిని, బట్ వాడికి ఫుల్ కిల్ అవ్వట్లా. అది కొన్నట్టు వచ్చేసాడు అంతలో షిమ్ముగడ్. ఇలా లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ గేమ్స్ ఆడతాడు నా దగ్గర, నాకు అది నచ్చదు. నాకు బుల్లెట్స్ కనెక్ట్ అవ్వకూడదని చెప్పి నువ్వు ఎన్ని చేసినా కానీ ఫినిషింగ్ మూవ్ అనేది ఒకటి ఉండదు. ఈడేంది బ్రోకంగా వాడతాడు. నేను 1v2 వాడుతున్నాను కాబట్టి నేను తచ్చుగా పెట్టుకున్నాను, అందులో కూడా నన్ను కొట్టచ్చు. వాడినట్టు కొడతాం బ్రో, నా దగ్గర ఏడబ్ల్యూఎం కూడా లేదు బ్రో కొట్టాలంటే. ఓకే వాడు అటు వెళ్ళిపోయాడు. మనం వాడికి జంప్ చేస్తే కొట్టేంత రాదు, బట్ అయినా కానీ జంప్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎందుకంటే 4లో పెట్టి కొట్టేటోడిని 5 దాకా వెళ్ళితే మళ్ళీ ఆ 2 రౌండ్లో కంబ్యాక్ చేయడానికి పెద్ద ఇదేం కాదు. ఇక్కడ నుండి కొట్టేద్దాం మచ్చా. ఆడికి ప్యాక్ తీసుకోవాలి అట్లా. అచ్చా నేను మీకు కొత్త ప్లేయర్స్ అని చెప్తున్నాను, ప్యాక్ ఎలా తీయాలంటే మీరు ప్యాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్లోవల్ తీస్తే అదే వచ్చేసింది. అది నైస్. ఓపీ 2 numbers in the chat కేసు అయిపోయింది మ్యాచ్. సో ఎవరికి తింటే హోపియస్ లైక్. సో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఓకేనా. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.